హాయ్ అండి, నా పేరు డాక్టర్ విశ్వనాథ్. నేను విజయవాడలో విభో హాస్పిటల్స్లో అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జన్గా పనిచేస్తున్నాను. వీడియోలో నేను ఒక రియల్ లైఫ్ పేషెంట్ స్టోరీ చెప్పబోతున్నాను. నాకు తెలిసిన ఒక పేషెంట్ నాకు ఒకసారి ఫోన్ చేసి కొన్ని లక్షణాలు చెప్పారు. తినగానే కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కొంచెం రైట్ సైడ్ అబ్డమెన్లో పెయిన్ వస్తుంది, ఇలాంటివి. నేను చెప్పాను గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, స్కాన్ చేయించుకోండి అని చెప్పాను. అయితే ఆ పేషెంట్ స్కాన్ చేయించుకోవడానికి తినేసి వచ్చారు, ఫాస్టింగ్లో రాకుండా. సో స్కాన్ చేసినప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి లేవు అని నాకు కాల్ చేసి చెప్పారు. నేను ఫాస్టింగ్లో మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయించుకోండి అన్నాను. ఫాస్టింగ్లో అంటే నైట్ తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏం తినకుండా స్కాన్ చేయించుకుంటే గాల్ బ్లాడర్ అనేది బాగా ఉబ్బుతుంది. జ్యూస్ లివర్ నుంచి వెళ్ళి జ్యూస్ దానిలో స్టోర్ అయ్యి పెద్ద సైజ్ రావడం వల్ల క్లియర్గా కనపడతాయి ఏమైనా స్టోన్స్ ఉన్నాయి, ఇలాంటి కన్ఫ్యూషన్స్ ఉన్నప్పుడు. ఆ పేషెంట్ అశ్రద్ధ చేసేసారు. ఫస్ట్ చేయించుకున్న స్కాన్లో స్టోన్స్ ఏం లేవు కదా. అయితే ఒక నెల 2 నెలల తర్వాత జాండీస్ వచ్చి పచ్చకామర్లు వచ్చి ఆ స్టోన్ జారి కిందకి వెళ్ళి ఇరుక్కుపోయి నాకు ఫోన్ చేసి వేరే ఊరి నుంచి మన దగ్గరకు వచ్చారు. లక్కీగా ఆ పేషెంట్కి ఇరుక్కుపోయిన స్టోన్ వెళ్ళిపోవడం వల్ల వేరే ఇంకేం ప్రాబ్లమ్స్ లేకుండా జస్ట్ గాల్ బ్లాడర్ వరకు మనం సర్జరీ చేసి తొలగించాం. అదే స్టోన్ ఇరుక్కుపోయి అలానే ఉండుంటే ఇంకా చాలా ప్రొసీజర్స్ చేయాల్సి ఉండేది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎప్పుడన్నా ఉంటే మీరు స్కాన్ చేయించుకోవాలనుకుంటే రోజంతా రాత్రంతా ఫాస్టింగ్లో ఉండి నైట్ తిని ముందు రోజు నైట్ అంటే కొంచెం ఎర్లీ ఈవినింగ్లో తినేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏం తినకుండా ఫాస్టింగ్లో వెళ్ళి చేయించుకుంటే స్టోన్స్ అనేవి అల్ట్రాసౌండ్ స్కాన్లో చాలా బాగా కనపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.